సో హలో గైస్, మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ అనాలిసిస్. యాక్చువల్లీ నిన్నే చేయాలి వీడియో, కాకపోతే వేరే ఇష్యూ మీద మాట్లాడడం వల్ల కావలేదు. ఈరోజు చేసేద్దాం. చూసారా ట్రైలర్? చూసారా? ఏమనిపించింది? నాకైతే ట్రైలర్ చూసాక అదనమాట. ఏంటి అసలు ఆ ట్రైలర్ కట్ ఏంటి? అనిల్ రావిపూడి గారు, మనం 2026కి వచ్చేసాం, బట్ మీరు అలాంటి ట్రైలర్ కట్ రిలీజ్ అయిన తర్వాత బయట జనాలందరూ ఒక పక్కకి తులిపారు అనమాట. ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు, ట్రోల్ అయింది. సాంగ్ రిలీజ్ చేశారు, ట్రోల్ అయింది. సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారు, ట్రోల్ అయింది. ఇంత ట్రోల్ అవుతున్నప్పుడు కూడా కొంచెమైనా మెటీరియల్ మారుద్దాం అనిపించలేదా మీకు? అదే ఫార్మాట్ వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేశారు, ఇప్పుడు ఇంకా ట్రోల్ అవుతుంది. నిజంగా మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, ట్రైలర్ లో ఏ సెగ్మెంట్ అయినా సరే మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన మూవీలా ఉందా? అసలు ట్రైలర్ లో ప్రతి క్లిప్ సీరియల్ లాగే ఉందంటున్నారు, లేదంటే ట్రైలర్ లో ప్రతి క్లిప్ యాడ్స్ అని పెట్టి బేపసంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంకా ట్రైలర్ లో ఆ కలర్ గ్రేడింగ్, ఇంకా సెట్ పీసెస్, ఇంకా ఏమని చెప్తాం అసలు? చిరంజీవి గారిని పెట్టుకొని మీరు ఇలాంటి సినిమానా రిలీజ్ చేసేది చెప్పండి. అంటే చిరంజీవి గారి డైలాగ్స్ అయితే లిటరల్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏడుస్తున్నారు. ఏంటి అసలు మా చిరంజీవి గారు అసలు ఎలాంటి మూవీస్, ఎలాంటి ఐకానిక్ బెంచ్ మార్క్ మూవీస్ తీసిన ఆ వ్యక్తి అని చెప్పి. ఇంకా ట్రైలర్ లాస్ట్ లోని వెంకటేష్ గారు తీసుకొచ్చి అక్కడ ఒక డైలాగ్ పెట్టారు, నిండా మునిగిన తర్వాత చలేంట్ అన్నట్టు. అసలు ఎలాంటి హీరోస్ వాళ్ళు, చిరంజీవి గారు కానీ వెంకటేష్ గారు కానీ ఎలాంటి పర్సనాలిటీస్ వాళ్ళు తీసుకొచ్చి ఇలాంటి మూవీస్ తీస్తే ఫ్యాన్స్ అసలు నిజంగా ఏమైపోతారు? వన్ థింగ్ అనిల్ రావిపూడి గారిలో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన నిజంగానే ప్రొడ్యూసర్స్కి ఒక దేవుడు లాంటి వ్యక్తి అనమాట. అనుకున్న బడ్జెట్ కన్నా చాలా తక్కువలో తీస్తారు, అండ్ తీసిన బడ్జెట్కి ఆల్మోస్ట్ డబుల్ వస్తుంది కలెక్షన్స్ కూడా. సో ఆ విషయంలో మాత్రం అనిల్ రావిపూడి గారిని మెచ్చుకోవాలి. కమింగ్ టు దిస్ మూవీ కూడా కలెక్షన్స్ అయితే నాకు తెలిసి చాలా మంచిగానే వస్తాయి, బట్ మూవీ అయితే మాత్రం చాలా క్రింజ్గా ఉంటుందేమో అనిపిస్తుంది నాకైతే. సో నాకైతే ట్రైలర్ పెద్దగా ఎక్కలేదు. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ వెళ్తాం, రివ్యూ కూడా వచ్చేస్తుంది. అండ్ నాన్ వేసిన ఇష్యూ కూడా ఫుల్ వీడియో చేస్తాను, ఇంకా కింద ఇస్తున్నా, చూడకపోతే చూసేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు వీడియోస్ చూస్తే ఎంటర్టైన్ అవడమే కాదు భయ్య, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాలంటాడు కూడా కొంచెం బూస్టప్ ఉంటుంది అనమాట. ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.